రాజకీయాలు నా మొదటి స్టెప్ కాదు. ఓకే. నేను చదివే స్కూలు సెయింట్ థెరిసా స్కూల్లో చదివాను. ఆ స్కూల్లో చదవడం ఒక సేవాభావం నాలో నింపింది. ఫస్ట్‌గా నేను రాజకీయాలు రాకముందు ఒక ఆర్గనైజేషన్‌ని ఓపెన్ చేశాను. నవజీవన్ సాక్షి ఫౌండేషన్ 2012లో ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే. దాని ద్వారా ఒక 20 మందినైనా ముసలోళ్ళని, ఒక 20 మంది అనాథులనైనా నేను ఆదుకుంటే దాంట్లో ఉండే సంతోషం, సంతృప్తి వేరుగా ఉంటుందనే ఆలోచన. మ్యారేజ్ అనేది ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. ప్రజలకి ఎంతో కొంత నా తరపున నేను ఏ రకంగా లోకానికి నేను ఒక పనికొచ్చే పాత్రగా ఉండగలుగుతాననేది ఆలోచించి ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. అది చేసుకుంటూ వస్తున్న ప్రక్రియలో నేను పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కానీ, నేను చేస్తున్న మంచి పనులు, నాకు మళ్ళీ ఫండ్స్ ఎక్కడి నుంచి కూడా రాదు. నా శాలరీలో నుంచి నేను 30-40% శాలరీ నేను కేవలం ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాను, అవసరంలో ఉన్న వాళ్ళకి ఆదుకునే విషయంలో. అది అలా ఉంటూ ఉండంగా కొంతమంది అనేక పార్టీల నుంచి నా దగ్గరికి వచ్చి, మీరు ఇంత మంచి సేవ చేస్తున్నారు, సేవ గుణం ఉంది కదా, మీరు రాజకీయాల్లోకి ఎందుకు రారు అనేసి ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఓకే. అది కొంతమంది నా ఫ్రెండ్స్ యుఎస్లో కూడా ఉంటున్నారు సైంటిస్టులుగా, వాళ్ళ దాకా కూడా వెళ్ళి వాళ్ళు కూడా నాకు కొంచెం ప్రెషర్ ఇవ్వడం వల్ల ఒక 3 సంవత్సరాలు నేను ఆలోచించాను, రాజకీయాల్లోకి నేను వెళ్ళడం మంచిదా, అసలు రాజకీయాల్లో ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు వెళ్తే అది తట్టుకొని వాళ్ళు ఎదగగలుగుతారా, ఏ రకంగా ఉంటుందో తెలీదు అనేది ఆలోచనలో నేను ఒక 3 సంవత్సరాలు అయినప్పుడు మన కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు నాకు ఆఫర్ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీలో రావడానికి. బండి సంజయ్ గారి ద్వారా బీజేపీలో కూడా ఆహ్వానించారు, డీకే అరుణ ద్వారా కూడా. దాని తర్వాత బీఎస్పీ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారు కూడా నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక ఇతర చిన్న పార్టీల వాళ్ళు ఇంకా నాకు ఆఫర్ ఇచ్చారు. కానీ నేను చాలా ఆలోచించాను. చిన్నప్పటి నుంచి నేను నా రాజకీయ జీవితము, నా ముత్తాతల కాడ నుంచి రాజకీయ జీవితమే మాది. అంటే ఎంత వయసులో మీరు సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? పార్టీల్లోకి అంటే రాజకీయాల్లో రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను సేవ అంటే 2012లో ఎస్టాబ్లిష్ చేశాను. 2007లోనే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి నేను జాబ్ స్టార్ట్ చేశాను. తర్వాత 2009లో నేను చెప్పినట్టుగా ఈ సంస్థను స్థాపించడానికి ఒక చిన్న ల్యాండ్ కూడా కొనుక్కోవడం జరిగింది. అది కట్టి నేను అన్నట్టు ఒక 20 మంది అనాథులను, 20 మంది వృద్ధులను నేను వాళ్ళకి చేయూతను అందించగలిగితే చాలు, వాళ్ళ మధ్యలో నేను గడపగలిగితే చాలు అనే ఆలోచనతో ఉండి ఆ ల్యాండ్ ఇంకా నేను కన్స్ట్రక్ట్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఆల్రెడీ స్థాపించబడ్డ అనాథులకు, వృద్ధులకు, మతిస్థిమితం లేని వాళ్ళకి, మళ్ళీ హాస్పిటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్ డ్రైవ్స్, బ్లాంకెట్స్, మన చలికాలంలో కానీ లేకపోతే బీద వాళ్ళు మన పేమెంట్స్ మీదనే రోడ్ల మీద పడుకునే వాళ్ళకు కూడా నేను బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, ఇట్లాంటివి చేస్తూ ఉన్న ప్రక్రియలో చాలామంది నాకు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వమన్నప్పుడు నేను ఆలోచించడం జరిగింది. 2008-9 నుంచి నేను మన సేవలో ఉన్నాను, ప్రజాసేవలో ఉన్నాను. రాజకీయంగా అయితే గత 12 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ముత్తాతలు ఫ్రీడమ్ ఫైటర్స్, పోలీస్ పటేల్, మాలిష్ పటేల్గా చేశారు. దాని తర్వాత మా తాత వచ్చేసి డైరెక్ట్గా 1967లో ఇల్లందు నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. ముందు నుంచే చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మళ్ళీ మా తాతయ్య 1967లో ఇల్లందు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. తనకి వేరే పార్టీ నుంచి టికెట్ రాలేదు. అయిన తర్వాత గుర్తించి ఎన్టీ రామారావు గారు నా వెంట ఉండండి అని ఆయనను ఆహ్వానించి అప్పుడు స్టేట్ అడ్వైజరీ బోర్డులో ఆయన అడ్వైజర్ మెంబర్గా కూడా వర్క్ చేశారు. మా తాత ఈరోజు ఉండుంటే ఇంకా రాజకీయ భవిష్యత్తు మా ఫాదర్దైనా నాదైనా వేరేగా ఉండేది. తర్వాత మా తాత చనిపోయారు. దాని తర్వాత మా డాడీ వచ్చేసి ఇంకా ఉద్యమం టైం నుంచి కేసీఆర్ గారితోనే ఉన్నారు. తన లైఫ్ కూడా అంతగా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇంకా డాడీతో రాజకీయ జీవితం ఆగిపోకూడదు, మా అన్నలు అందుకుంటారేమో అని అనుకున్నాను. కానీ ఇంకా నేను రావాల్సి వచ్చింది. సరే, ప్రజాసేవలో ఉన్నాను, సొసైటీ కూడా నన్ను గుర్తిస్తుంది, నేను వస్తే బెటర్, ఇంకా మీరు మంచిగా చేయగలరు కదా, సేవ ఎలాగో చేస్తున్నారు, దాంతోపాటు రాజకీయంగా కూడా మీరు స్ట్రాంగ్ ఉంటే ఇంకా మీరు చేయగలుగుతారు కదా అనే ఆలోచనతో ఇంకా నేను ఆలోచించి వేరే పార్టీల వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఒక 3 సంవత్సరాలు ఆలోచించి, చిన్నప్పటి నుంచి నాకైతే కాంగ్రెసే బ్లడ్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీతో నాకు అనుబంధం చాలా ఉంది. మా తాత వాళ్ళు, డాడీ వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పటికీ నేను మాత్రం ఎప్పుడు కూడా నా ఓటు కాంగ్రెస్కి వేశాను. ఇప్పుడు అఫీషియల్గా నేను జాయిన్ అవ్వడం కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో అతి భారీ జనంతో అతి బహిరంగంగా నేను జాయిన్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను అర్థం చేసుకొని ఆల్రెడీ గిరిజన శక్తి అనే ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్లో ఢిల్లీ దాకా కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ అనేక మంత్రుల దాకా వెళ్ళి వీళ్ళు ఎస్టీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తించి, అమ్మాయి ఇంటలెక్చువల్ ఉంది, చదువుకుంది,
ఎస్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీలో కూడా తినకు ఒక బ్యాంక్లో, ఇంటర్నేషనల్ బ్యాంక్లో వర్క్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ కలిగి వచ్చింది కాబట్టి తినకు ఒక స్టేట్ లెవెల్లో మంచి పొజిషన్ ఇచ్చి వాడుకోవాలని ఆ రోజు నేను జాయినింగ్ రోజు రేవంత్ రెడ్డి గారు నాకు మీరు ఇంత చేస్తున్నారు కదా మేడం, మరి మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుందా? మీకు ఏమన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా ప్రజలకు సేవ చేయమని? పార్టీ నన్ను గుర్తించిందా అంటే ఎస్ అని చెప్తాను. అది పదవి వచ్చినందుకే గుర్తించింది అని నేను చెప్పలేను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ. ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని అంటే సమయం పడుతుంది. ప్రతి దానికి ఒక సమయం కలదు. దానికి అనుగుణంగానే అది జరుగుతుంది. నా విషయానికి వస్తే మాత్రం నేను పార్టీకి ఎనీ టైము నేను అందుబాటులో ఉన్నాను. ఏ అర్ధరాత్రి వచ్చినా కానీ నా తలుపు తడితే జ్యోత్స్న నీతో పార్టీకి ఈ పని ఉంది అంటే ఎప్పటికైనా నేను పార్టీ కోసం పనిచేసేదాన్ని. నన్ను గుర్తించారా అంటే నేను చెప్తాను, ఏఐసిసి నాయకులైనా రాష్ట్ర నాయకులైనా కానీ మన ఖమ్మంలో మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అలాగే మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు విలేజ్ స్థాయి నాయకులు అందరూ కూడా నన్ను గుర్తిస్తారు. నా పనిని కూడా వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు. కానీ కొన్ని అవకతవకలు పార్టీలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనే కాదు ప్రతి చోట ఉంది. ఆ అవకతవకల్ని కూడా మేము సరి చేసుకుంటూ నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పిలిపించి గుర్తు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. మేడం, ఇప్పుడు ఖమ్మం ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎంత మొత్తంలో గుర్తుపడతారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ యుగేందర్ గారు, మన తుమ్మల గారి సన్. నా అంతటా నేను పార్టీకి వెళ్ళి ఇట్లా తుమ్మల గారికి ఎమ్మెల్యే సీట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఇది నా బ్యాక్గ్రౌండ్, నా ప్రొఫైల్ అంతా చూపించి నేను కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు చేసింది ఏంటి, నేను ప్రజల్లో ఏ రకంగా ఉన్నాను అదే నా ప్రొఫైల్ అంతా చూపించి వారితో క్లియర్గా అడిగాను. నేను మీ నాన్నగారికి ఏ రకంగా సహాయపడగలను, ఇది నా టాలెంట్, నన్ను ఏ రకంగా మీరు వాడుకుంటే ఆ రకంగా నేను మీకు పని చేస్తాను అనేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన అన్నారు కదా, మండల స్థాయిలో నువ్వు ఫలానా సర్వే చేసి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఏ విలేజ్లో ఏ పార్టీకి ఎక్కువ మొగ్గుంది, మన కాంగ్రెస్కి ఎక్కడ దెబ్బ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవన్నీ చూసి నాకు రిపోర్ట్స్ ఇస్తూ ఉండమన్నారు. ఆ విషయంలో అయితే ఆయనకు నేను థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. నేను ప్రతి 3 రోజులకు ఒక్కొక్కసారి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము చేసిన సర్వేకి అక్కడ మా యొక్క మండలంలో ఒక 5,000కి బిలోనే రావాల్సిన మెజారిటీ కాస్త 7,000 అండ్ చేంజ్ మెజారిటీ రావడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చిన యుగేందర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు. మేడం, ఇటు ఉద్యోగం చేసుకోవాలి అంటే మీకు మా అయితే సాటర్డే సండే వరకు హాలిడే ఉంటుంది, ఇటు ఉద్యోగం చేసుకోవాలి అటు ప్రజల్ని చూసుకోవాలి అంటే అది మీకు సాధ్యమవుతుందా? మీరు ఎంత కష్టపడుతున్నారు? సండే సాటర్డేస్ అయితే నేను ఫుల్ డెడికేషన్గా ఉన్నాను అండ్ హాలిడేస్లో కూడా నేను ఫుల్ డెడికేషన్గా పార్టీ కోసం పనిచేస్తున్నాను. నేను టైం ఎలాగా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అంటే నా ఆఫీస్ టైము 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమంగా ఏ పొలిటికల్ మీటింగ్స్ అయినా ఏ నాయకుల దగ్గరికి వెళ్ళాలైనా ఎక్కడైనా నేను అటెండ్ అవ్వాలంటే మ్యాక్సిమం మార్నింగ్ స్కెడ్యూల్సే ఉంటాయి కాబట్టి మార్నింగ్ నేను ఐదర్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఖమ్మంలో ఉన్నప్పటికీ నేను ఏ ప్రోగ్రామ్స్ కూడా మిస్ అవ్వను. ఖచ్చితంగా అవన్నీ కవర్ చేసుకుంటూ ఇప్పటి వరకు అతి కష్టంగా జ్వరం వచ్చినా లేకపోతే మంచి ఉన్నా చెడు ఉన్నా అన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తా ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఛాయ్కి కూడా నేను నాయకుల దగ్గర ఇదిగో నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత ఎదురు పెట్టుకొని నేను తిరుగుతున్నాను, నాకు గుర్తించట్లేదు, నా ఖర్చులకి డబ్బులు ఇవ్వండి అన్న దాఖలాలు కూడా లేవు. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను పార్టీకిను అలా ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి చేయగలుగుతున్నాను అంటే ఆ సంతృప్తి నాకు ఉంది, చాలు. అట్లా కాదు మేడం, ఇప్పుడు మీ ఎవరికైనా కానీ సంపాదించుకోవాలని ఉంటుంది. మరి మీరు సంపాదించింది ప్రజలకు ఖర్చు చేస్తుంటాం, మరి మీకు మీ నిత్య అవసరాలకు కానీ లేకుంటే మీ పర్సనల్కి కానీ లేకుంటే మీకు ఎందుకు లేదు అంటే సంపాదించాలన్న ఆలోచన ఎందుకు లేదు? సంపాదించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేదు అని నేను అనట్లేదు, నాకు కూడా ఉంది. అందరిలాగా నేను కూడా మంచి మంచి కార్లలో తిరగాలి, మంచి బంగ్లాలు కట్టుకొని ఉండాలి అని. కానీ ఏది కొన్నా ఎందులో తిరిగినా కానీ చివరికి ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే అన్న కాన్సెప్ట్ నా మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది. సో మనకున్న దాంట్లో కొంతైనా మనం ప్రజలకి చేయూతను అందించలేకపోతే ఇంకా మనం సంపాదించింది మనం చేసిన మంచికి వాల్యూ ఉండదనే ఒక ఆలోచనతో నేను ఉన్న దాంట్లోనే నేను తృప్తి పడుకుంటూ మిగిలిన దాంట్లో 30-40% నేను సేవకి ఇవ్వగలుగుతున్నాను. దాంట్లో నాకు ఎటువంటి అసంతృప్తి అయితే లేదు. సరే మేడం, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కానీ మీ స్థానికంగా మీ నియోజకవర్గ ప్రజలకి మీ చేతుల మీదుగా అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి వచ్చే విధంగా ఏమైనా చేశారా? ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే పథకాల విషయంలో యాజ్ యూజువల్గా వాళ్ళకి పెన్షన్స్ వచ్చేవి వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు కూడా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి
డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు వాళ్ళు చేసుకున్నారు. ప్రత్యేకించి మేము ప్రజల్లో ఉండి వాళ్ళకి ఏ రకంగా మేము ఆ పథకాలు రావాలి అనేది ఆలోచన పెట్టుకున్నారో ఆ స్థాయి వరకు ఇప్పుడైతే పార్టీ రాలేదు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ కమిటీలు పెడుతున్నారు. ఇప్పుడు మేము ప్రజల్లో డైరెక్ట్గా వాళ్ళతో లింక్ పడి వాళ్ళకి ఏ రకంగా మేము సాయం చేయగలుగుతాం అనేది ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ కూడా ఇంకా వేరే పథకాల విషయంలో వాళ్ళకి ఏమొస్తున్నాయి ఏందని. కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి అవి నిలబెట్టుకొని ఆల్రెడీ పథకాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిలో అయితే ఎటువంటి బ్యాక్డ్రాప్స్ అయితే ఏమీ లేవు. ప్రస్తుతం అవన్నీ కూడా వాళ్ళకి అందుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మా దృష్టిలో అయితే ఏం కంప్లైంట్స్ రాలేవు. కానీ ఈ రుణమాఫీ అయితే ఏదైతే ఉందో కొంతవరకు ఒక 20-30% జనాలకి పక్క వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు అంటున్నారు. ఆ లిస్ట్ కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2వ విడతలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేను వచ్చేటట్టు నేను చేస్తానని మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒక యంగ్ లీడర్గా మీరు ముందుకెళ్తున్నారు మేడం, మరి యువతకి మీరు ఎట్లాంటి ప్రోత్సాహం అందిస్తారు? మరి నేను అనేది ఒకటే, ఎంతసేపు మన ఫ్యామిలీ, మన చదువు, మన సంపాదన అనేది ఆలోచిస్తారు తప్ప ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి సొసైటీకి మన వంతు మనం ఏ రకంగా మనము ఉపయోగపడగలము, మన పాత్ర ఏమన్నా సొసైటీలో ఉందా అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత బయటికి రావాలి. ఏదో ఒక రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది రాజకీయంగానే మీరు రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ రాజకీయ భవిష్యత్తు మాకు కావాలి అని మేము కూడా ఏదో ఒకటి ప్రజల్లో అందుబాటులోకి ఉండాలి అనే ఆలోచన పెట్టుకొని వస్తే మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాను. కానీ సొసైటీలో మనము ఏదో ఒక పాత్రగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మనం మంచి చేయాలి. బీఎట్ అది ఏ రకమైనది కానీ, అది బ్లడ్ డొనేషన్ క్యాంపే ఉండొచ్చు, బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ క్యాంప్స్ అయితే హాస్పిటల్స్ ఉండొచ్చు, లేకపోతే నిత్యావసరాల వస్తువులు కరోనా టైంలో ఉండొచ్చు. వాటికన్నిటికీ కావాల్సింది మెయిన్ యువతనే. కాబట్టి యువత లేకుండా ఫ్యూచరే లేదు నేషన్కి. సో యువతలందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఈ యొక్క నేషన్కి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ మీరు ఒక భవిష్యత్తుగా ఉన్నారు కాబట్టి, మీరే ఫ్యూచర్గా ఉన్నారు కాబట్టి మీరు ఒక ఒక సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పాత్ర మీరు నిర్వర్తించుకుంటే మీ యొక్క పుట్టుకకి మీ యొక్క మరణానికి ఒక అర్థం ఉంటుంది అనేది నేను ఒక మెసేజ్ చెప్పాలని. మేడం, ఇప్పుడు మహిళలు ముఖ్యంగా రాజకీయాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇప్పుడు మీ యొక్క రాజకీయ జర్నీలో మీరు ఏమన్నా ఇప్పటివరకు అవమానాలు ఏమన్నా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొంటానే ఉన్నాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే టాలెంట్ని తొక్కే ప్రక్రియలో చాలామంది నడుస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి చదువుకుంది, ఏ నాయకుల దాకా అయినా వెళ్ళగలుగుతుంది, ఎక్కడికైనా రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతుంది, ఎవరి కోసమైనా ఏ పని అయినా ఎంత దాకైనా వెళ్ళగలుగుతుంది అనేది గమనించారు. ఇలాంటి అమ్మాయికి స్పేస్ ఇస్తే మనల్ని తొక్కేసి ఎదిగిపోతుందేమో అన్న ఆలోచన కొంతమందికి ఉంటే ఈ అమ్మాయికి మనం ఎందుకు స్పేస్ ఇవ్వాలి అనేది ఆలోచన ఇంకో మందికి ఉంది. నేను ఖమ్మం జిల్లాలో ఈ రఘునాథపాలెం మండలంలో ఇర్లపూడి గ్రామానికి చెందిన నా ముత్తాతల ఇల్లులు, తాతల ఇల్లులు, వాకిలి, ఊరు, వాడ, పొలము ఎవ్రీథింగ్ అక్కడే ఉంది. కొంతమంది మా కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి కదా, ఇక్కడ ఏంది ఆమెకు రాజకీయం అని అన్నారు. కానీ అది చాలా తప్పు. నాకు ఇప్పుడు కూడా ఇల్లు వాకిలు అక్కడే ఉంది కాబట్టి మీరు ఆ విషయం చెప్పడానికి లేదు. ఈరోజు నేను ఒక ముద్ద తింటున్నా నా ఇంట్లోదంటే నా పొలంలో పండి ఇర్లపూడిలో నాకున్న ఆ యొక్క పంటలో నుంచి పండిన బియ్యమే నేను తింటున్నా. నేను అక్కడ వాసిని కాదు అనడానికి లేదు. ఈరోజు తుమ్మల గారికి హైదరాబాద్లో ఇల్లుంది, బట్టి గారికి హైదరాబాద్లో ఇల్లుంది, పొంగులేటి గారికి హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఎలాగైతే హైదరాబాద్కి వస్తూ ఉన్నారో మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి వాళ్ళు ప్రజల్లో ఎలాగ ఉన్నారో నేను అంతే. నా యొక్క పర్సనల్ జీవితాన్ని నేను చూసుకోవడానికి నేను హైదరాబాద్ వస్తున్నాను, మళ్ళీ తిరిగి నా మండలానికి వెళ్ళి నేను వాళ్ళకి నా కాన్స్టిట్యుయెన్సీలో అందుబాటులో ఉన్నాను. అంత మాత్రాన నేను హైదరాబాద్కి వస్తున్నందుకు అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నందుకు అమ్మాయి హైదరాబాద్ సంబంధించింది అని చెప్పడంలో చాలా తప్పు. ఓకే మేడం, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు రాజకీయాలు అనేవి ఎత్తుపల్లాలు, మనం శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం లాంటిది. ఎప్పుడూ స్మూత్గానే ఉంటుంది, ఎప్పుడూ మన కష్టాన్ని గుర్తించాలి అని మనము కోరుకుంటాం. ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు. కానీ మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి. ఈ రోజు కాకపోతే రేపటి రోజు మిమ్మల్ని పైవాడు చూస్తున్నాడు. మీ శ్రమ, మీ కష్టాన్ని, మీ యొక్క ఖర్చుని పైవాడు చూస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక నాయకుడిని మీ తరపున ఆయన పట్టుకొని వాళ్ళని మీ తరపున వాడుకొని మిమ్మల్ని గుర్తించేటట్టు ఆ నాయకుడి ద్వారా మీకు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. ఎప్పుడు కూడా గెలుపు కోసం చూడకండి, గుర్తింపు కోసం చూడకండి. మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు చనిపోయే ముందు మీ ఫలితం మీరు బ్రతుకుండగానే చూస్తారనేది నేను ఒక మెసేజ్ చెప్పగలుగుతాను.